100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ బిజినెస్ అనలిస్ట్ అలాగే టెడెక్స్ స్పీకర్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. బడ్జెట్ సంబంధించిన అప్డేట్స్ సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సార్, ముఖ్యంగా సామాన్యుడికి సైతం ట్యాక్స్ అనేది చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఖర్చులకు మించిన భారం ఎక్స్ట్రాగా మళ్ళీ గవర్నమెంట్ నుంచి చెల్లించాలంటే నా వాళ్ళు ఎక్కడ అవుతుంది అనేది వాళ్ళ స్పందన. అయితే హైదరాబాద్లో ఉంటున్న ఎక్కువ మంది వాళ్ళు ఆడియన్స్ మనకి కామెంట్ సెక్షన్లో కూడా చెప్తా ఉన్నారనమాట. ఒక 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి మాకు, వీటన్నిటి కాస్త వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది ట్యాక్సేషన్లో అని చెప్పేసి. వాటి గురించి మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అవేంటో కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఈసారి బడ్జెట్ గత 2014లో బీజేపీ వచ్చినట్టుంది. బీజేపీ వచ్చిన తర్వాత పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అసలు టచ్ చేయలేదు పెద్దగా వాళ్ళు. అంటే భారం బాగా రేట్లు పెరిగిపోతున్నాయి, శాలరీలు పెరగట్లేదు, ట్యాక్స్లు మాత్రం అలాగే ఉన్నాయి. అది నెవర్ ఎండింగ్, ఎప్పుడు అవైటింగ్ సబ్జెక్ట్. బట్ ఈ బడ్జెట్ ఏ బడ్జెట్లో ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో జనాల ఎక్స్పెక్టేషన్ అంటే ఒక 10 లక్షల వరకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ వర్తించకూడదు. అంటే గవర్నమెంట్ 4-5 లక్షలకి ఇస్తారు. ఇప్పుడు 2 లక్షల నుండి 4 లక్షలు 5 లక్షలు చేస్తారు. పబ్లిక్ డిమాండ్ అంటే కనీసం ఒక 10 లక్షల వరకు ట్యాక్స్, 10 లక్షల పైన ఇన్కమ్ వచ్చిన ట్యాక్స్ వేయండి అంటున్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కొన్ని రాయితీలు పెంచమంటారు. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. 70-80 సంవత్సరాలు వాళ్ళు కూడా ఈ కండిషన్లు అన్నీ పెడితే స్ట్రెస్. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత డబ్బులు దాని మీద వచ్చిన వడ్డీతోనే బతుకుతున్నారు. కొంతమంది పిల్లలు అమెరికా వెళ్ళడం, లేదా చూడకుండా వెళ్ళిపోవడం, లేదా పీజీలో ఓల్డ్ ఏజ్ హోమ్లు జరుగుతున్నాయి. వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్ రావాలి కదా, దానికి కూడా ట్యాక్స్ వేసారనుకోండి వాడికి వచ్చే ఇన్కమ్ పడిపోతుంది. అట్లానే మీరు హోమ్ లోన్స్ కూడా వాళ్ళు ఆ రేట్లు ఏదైతే ఎగ్జామ్స్ ఇస్తారో అంతకుముందు 2.5 lakhs దాకా ఎంత ఉంది, దాని మీద కూడా ఒక చేయమంటున్నారు. అట్లనే 80cc 1.5 lakhs ఉంటుంది. మన పీపీఎఫ్ ఎన్ఎస్ ఇవన్నీ వేసుకోండి. సో ఇవన్నీ కూడా గత సో మెనీ ఇయర్స్ నుండి కూడా అది పెరగట్లేదు. ఇవన్నీ జనాలు ఏంటంటే పబ్లిక్ జరుగుతున్న ఇన్ఫ్లేషన్ రేట్ మ్యాచ్ చేయాలి. ఇన్ఫ్లేషన్ రేట్ అంటే అప్ అండ్ పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. ఒకప్పుడు 3, 4, 5, 7, 8, 9 దాకా కూడా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తున్నారు, డిజిటల్ మీద ఖర్చు పెడుతున్నారు. అట్లనే ట్యాక్సెస్ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్ మీద బాగా బనాయిస్తున్నారు. పాప్కార్న్ మీద కూడా వేసారు మన ట్యాక్స్. ఇంతకీ ప్లెయిన్ పాప్కార్న్ అయితే 5% ఎంత ఉంది, క్యారమల్ పాప్కార్న్ క్యారమల్ అయితే 18, మధ్యలో కారం వేసి మసాలా వేసేటోళ్ళు మొత్తం 2 కొనుక్కుంటే 30. అంటే మనం జీవితాంతం ట్యాక్స్లు కడుతూనే ఉన్నాం. 100 రూపాయలు దానికి ఇంకో 100 రూపాయలు 70 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం 60-70 రూపాయలు కడుతున్నాం. 100 రూపాయలు యాక్చువల్ ఐటమ్ మనం కట్టే ట్యాక్స్ 60. అన్ని ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ చూసుకుంటే పెద్ద ఇష్యూ అవుతుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు పిఎఫ్లో దాచుకున్న దానికి కొంత లిమిట్ వరకు ఇమ్మంటారు ఎగ్జామ్షన్. లోన్లో ఏంటంటే మనం కొంతవరకు మనకి అవుతుంది, ఆ లిమిట్ని కూడా పెంచమంటున్నారు. ఎందుకంటే 10 years బ్యాక్ ఏ రేట్ ఉందో రియల్ ఎస్టేట్లో ఆ రేట్ లేదు కదా ఇప్పుడు. అట్లనే వ్యవసాయం మీద, అగ్రికల్చర్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఇండస్ట్రియల్ కారిడార్. హైదరాబాద్లో ఉండే వాళ్ళు హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కూడా పెంచాల్సిందిగా అడుగుతున్నట్టు 50% దాకా చేయమంటున్నాడు. అంతకుముందు కొన్ని 2 tier 3 tier ఉన్నాయి, బట్ 1 tier అంటే హైదరాబాద్, పూణే, బెంగళూరు ఇలాంటి వాటికి లేవు. దాన్ని కూడా రాయితీ ఇవ్వమంటున్నారు. అంటే ఇవన్నీ మనం అడుగుతున్నాం, వాళ్ళు ఏమి ఇస్తారంటే ఇది మన ఇప్పుడు అడిగే వరకే మనం. ఇప్పుడు దేవుడు ఎవరు వచ్చినా పూజారి ఇవ్వాలి కదా. పూజారి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్లో పెట్టాలి. నాకు సామాన్యులు ఓట్లతో గెలిచిన వాళ్ళు, వాళ్ళకి మనం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళే. మీరే బిగ్ బ్రదర్. మన వరల్డ్కి అమెరికా ఎట్లా బిగ్ బ్రదరో మన కంట్రీకి సెంట్రల్ గవర్నమెంట్ బిగ్ బ్రదర్. సో ఇండస్ట్రియల్ కారిడార్ అది బాగుంది. హైవేస్ మీద ఖర్చు పెడుతున్నారు, బాగా చేస్తున్నారు. వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్, మోడీ గారు ఏంటంటే మోడీ గారు ప్రమాణం పిఎంగా అయినప్పుడు 5-10% ఉంది డిజిటల్ యూపీఏ. ఈరోజు 70-80%, కొన్ని రోజులు 100% అయిపోతుంది. మంచిదే, ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. జనాలు ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఉన్న కొన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వాలంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ అది ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ ఉన్నారు ఆ రాయితీలు ఇచ్చిన పీపుల్ విల్ బి మోర్ ఎక్సైటెడ్ ఓట్ ఫర్ నెక్స్ట్ టైం. 4సారి కూడా రావచ్చు. ఇక్కడ ఏం రాయితీలు ఇవ్వకుండా 10 సంవత్సరాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ టచ్ చేయలేదు. జిఎస్టీ లెవెల్ అంతే 20 lakhs ఉంది. బిజినెస్ చేసుకున్నాడు 20 lakhs దాటితే బిజినెస్ జిఎస్టీ కంపల్సరీ ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా ఇండివిజువల్ ట్యాక్స్ కానీ, హోమ్ లోన్ బెనిఫిట్ కానీ, 80cc బెనిఫిట్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, ఇండస్ట్రీ కారిడార్ కానీ, ఎస్సీజెడ్స్ కానీ, ఇవన్నీ కూడా అందరికీ అవసరమే. ఇప్పుడు హైదరాబాద్కి ఏంటంటే ఇప్పుడు మన వైజాగ్ ఇండస్ట్రీ కారిడార్ ఇచ్చారు, తెలంగాణకు రాలేదు.
అట్లా బీహార్కి ఇచ్చారు, ఇక్కడ రాలేదు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఏ పార్టీ ఉన్నా స్టేట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే మనం బడ్జెట్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫలానా దానికి రైల్ కారిడార్ కావాలన్నా, ఎయిర్ కారిడార్ కావాలన్నా, ఎయిర్పోర్ట్స్ కావాలన్నా, హైవేస్ డెవలప్ అవ్వాలన్నా, కొన్ని వేల మీటర్లు ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు హైవేస్ 12 లైన్ ట్రాక్ అవుతుంది, ముంబై హైవే కూడా అవుతుంది. అట్లా మిగతా కూడా డెవలప్ అవ్వాలి కదా. ఇప్పుడు ఓన్లీ వెస్ట్రన్ జోన్, మన తెలంగాణ వరకు ఓన్లీ వెస్ట్రన్ జోనే మాట్లాడుతున్నాం. ఇంకా ఈస్ట్, నార్త్, సౌత్ ఇవన్నీ మాట్లాడాలి కదా. సో ఈ ఓవరాల్గా బడ్జెట్లో ఇవన్నీ ఫ్యాక్టరీస్ అగ్రికల్చరు, వ్యవసాయం ఒకటి, ఇండస్ట్రీ ఒకటి, ఫుడ్ ఐటమ్స్ ఒకటి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒకటి, మొబైల్స్ ఒకటి, కంప్యూటర్స్, ఇవన్నిట్లు కూడా ట్యాక్స్లు బాగున్నాయి. ఆ కస్టమర్ ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ అవి తగ్గితే మనం ఆ తగ్గిన దాన్ని జనాలకి పాస్ చేయొచ్చు. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు వెయిట్. అంటే కొన్నైనా చేస్తారనే ఉద్దేశంలో మనం వెయిట్ చేస్తాం. ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తాం, నిరాశ మిగులుతుంది. ఈసారి అయినా డెఫినెట్గా మన ఇంట్రీమ్ బడ్జెట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఈసారి అయితే బాగానే చేస్తారని ఒక నమ్మకం జనాల దగ్గర బాగా ఎక్స్పెక్ట్ అయింది. 3వ పీఎం అయ్యాడని. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ హౌ ఫార్ ఇట్ విల్ ఇంపాక్ట్. మన రిక్వెస్ట్ ఎంతవరకు తీసుకుంటారు. ఇండస్ట్రియలిస్టు, అనలిస్టులు అందరూ ఆల్రెడీ సబ్మిషన్ చేశారు, వాళ్ళు కూడా బడ్జెట్ చేసాము, దాన్ని రివ్యూ తీసుకుంటారు. సో మనం రియల్ ఎస్టేట్ సబ్మిట్ అయినప్పుడు కూడా ఇన్పుట్స్ తీసుకున్నారు ఇండస్ట్రీ దగ్గర నుండి. అట్లా గవర్నమెంట్కి చెప్పాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు ఇది కావాలంటే ఆయన నేను సానుకూలంగా ఉన్నాను, మీరు రండి అన్నాడు. అంటే ఎవరో ఒక డైలాగ్ స్టార్ట్ చేస్తే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అండ్ ఇది మోడీ 3.0లో ఫుల్ టైం బడ్జెట్ అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మీరు కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. అండ్ ఆడియన్స్ మీరు ఎటువంటి అంశాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు సార్ చెప్పిన కొన్ని అంశాల పరంగానే మీరు ట్యాక్సేషన్ పరంగా ఎటువంటి బెనిఫిట్స్, ఎటువంటి ఫీచర్స్ కావాలనుకుంటున్నారు, ఎక్కడ వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నారు, తప్పకుండా క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రేపే బడ్జెట్ మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ట్యాక్సేషన్ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? కొంతమంది అయితే 15 లక్షల వరకు ట్యాక్సేషన్ అనేది ముగించాలని కోరుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే హెచ్ఆర్ఏలు 50% చేయాలని హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, మరి కొంతమంది వచ్చేసి ఎక్కువ శాతం పన్ను కేటాయించే ఏదైతే సాలరీడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకంటూ కాస్త డిమాండ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు డాక్టర్ నందిని రమేశ్వరరావు గారు చెప్పిన విషయాల గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారో ఓవరాల్గా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీరు ఎటువంటి అంశాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు సార్ చెప్పిన కొన్ని అంశాల పరంగానే మీరు ట్యాక్సేషన్ పరంగా ఎటువంటి బెనిఫిట్స్, ఎటువంటి ఫీచర్స్ కావాలనుకుంటున్నారు, ఎక్కడ వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నారు, తప్పకుండా క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రేపే బడ్జెట్ మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ట్యాక్సేషన్ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? కొంతమంది అయితే 15 లక్షల వరకు ట్యాక్సేషన్ అనేది ముగించాలని కోరుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే హెచ్ఆర్ఏలు 50% చేయాలని హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, మరి కొంతమంది వచ్చేసి ఎక్కువ శాతం పన్ను కేటాయించే ఏదైతే సాలరీడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకంటూ కాస్త డిమాండ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు డాక్టర్ నందిని రమేశ్వరరావు గారు చెప్పిన విషయాల గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారో ఓవరాల్గా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.